హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఖమ్మం హైవేకి జస్ట్ ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రోడ్డుకి స్ట్రేట్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. చూసుకోండి, 45 గజాల G+2 బిల్డింగ్ అండి. బయట చూస్తే నార్మల్గా కనిపిస్తుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూసుకోండి, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కామన్గా. చూసుకోండి, ఇలా మనకు పైకి వెళ్ళడానికి గల్లీ ఇచ్చారు. ఇది మన కింద వచ్చేసి మన సింగిల్ రూము విత్ కబోర్డ్స్ అంతా టైల్స్ వేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. కిచెన్ మొత్తం కబోర్డ్స్ చేసి ఉన్నాయి చుట్టూ. మనం ఇందులో నుండి బయటకు వస్తే ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ గల్లీ చెప్పినా కదా. మనకి ఇక్కడ నుంచి స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి. మనకి ఇక్కడ బయట వచ్చేసి ఒకటి వాష్రూమ్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ కింద ఇండియన్ టాయిలెట్. మనం పైకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో అండి, ఇది మొత్తం టైల్స్ వేసి ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తము వాళ్ళు పెయింట్ కాకుండా టైల్స్ వాడారు, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ ఇది. కిచెన్ ఇది, ఇందులో కూడా కబోర్డ్స్ వాడారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇదొక బెడ్రూమ్. ఇక్కడ మనకు స్లైడర్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది, ట్రాన్స్పరెంట్. ఇది వైట్ లోపల ఉన్న వాళ్ళకి ట్రాన్స్పరెంట్. ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇలా ఉంటుంది, అంతా మోటార్ అండ్ టెక్నాలజీ వాడి వీళ్ళు. స్లైడరు, ఇందులో స్లైడరు. వాష్రూమ్ వచ్చి వెస్టర్న్ టాయిలెట్. మనకు బయట ఎయిర్ అనేది పైకి వెళ్ళడానికి అది వాడారు. ఇందులో చూసుకుంటే మనకు ఇది కూడా స్లైడర్ డోర్. ఇది చూసుకోండి, ఇది మనకు బాత్ కోసము అంతా వెస్టర్న్ మోడల్. షవర్ గిట్లా అన్నీ ఉన్నాయి. ఇదంతా వెస్టర్న్ మోడల్ అండి. హౌస్ చిన్నదే కానీ చాలా బాగుంది, చూసుకోండి. ఇదంతా డైనింగ్ ఏరియా. మీకు ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, చూసుకోండి. పైకి వెళ్దాం. పై వరకు కూడా టైల్స్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ కూడా స్లైడర్ డోర్ ఇచ్చారు మీకు. ట్యాంక్స్ కనబడకుండా మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ విధంగా మనకి ఇచ్చారు. చుట్టూ చాలా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి. ఇది మొత్తం కూడా టైల్స్తో డిజైన్ చేశారు బిల్డింగ్. హైవేకి 20 మీటర్స్.